ఒక అమ్మాయి పైన అత్యాచారం, తర్వాత చంపడం అనేక మంది మహిళల పట్ల. ఈరోజు ఒక మహిళ 2 నెలల పసిగుడ్డును ఇట్లా ఎత్తుకొని, అయ్యా కనకరించండి, తన్నొద్దు, నా బిడ్డ ఉందన్న కూడా కాలుతో తంతే ఎగిరిపోయి బండ మీద పడ్డాడు పిల్లోడు. అడుక్కుంటుంది. గుడి దర్శనం, ఈ గుడికి సున్నం వేసిన వాళ్ళ మేమే. నేను ఎస్సీని, నేను రజకుని పెళ్లి చేసుకున్నా, బీసీని, మేమే సున్నం వేసినాం ఈ గుడికి. 100 రూపాయల టికెట్ ఎందుకయ్యా, నా చిన్న పిల్ల ఉంది చూడండి అన్న కూడా కనికరం లేకుండా కాలుతో తన్నడం, వేలాది మంది అక్కడ చూడడం. కాలుతో తంతే రాయి మీద పడ్డాడు పిల్లోడు. కనికరం లేకుండా మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్ళి ప్రైవేట్ పార్ట్స్ కూడా టచ్ చేసి అసభ్యంగా ప్రవర్తించిండ్రని చెప్పి ఆమె చెప్తా ఉంది. ఒక మహిళ తనను ప్రైవేట్ పార్ట్లు పిసికిండ్రు, రకరకాల హింసించిండ్రు, ఎవరైనా చెప్తారా? చెప్పండి, జరగకపోతే చెప్తారా? ఒక మహిళ అంతా ఏడ్చుకుంటూ నన్ను ఇట్లా చేసిండ్రయ్యా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో దరఖాస్తు తీసుకోలేదు. నేను డీజీపీ గారిని అడిగినా, మీరు సీసీ ఫుటేజ్లు వెరిఫై చేయండి, దాడి జరిగిన మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చిందా లేదా, ఏ సమయంలో వచ్చింది, ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు, పోలీసు వాళ్ళు బాధితులకు ఫోన్ చేసిందా లేదా, రికార్డు వెరిఫై చేయండి. మరి ఈమె దరఖాస్తు తీసుకోకుండా బాధితులకు ఫోన్ చేసి మీరు దరఖాస్తు ఇవ్వండి, మీరు కేసు రిజిస్టర్ చేస్తే ఆ తర్వాత ఈమె చేసి కౌంటర్ కేసు ఉంటే కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే కాదని చెప్పి సజెషన్ ఇచ్చి చిన్న పిల్లగాడు స్పృహ పైన పట్టించుకోకుండా పోలీస్ సిబ్బంది మరి అవతలి వాళ్ళతో దెబ్బలు కొట్టి వాళ్ళతోనే దరఖాస్తు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తర్వాత ఈమెను అక్కడే కూర్చునిపెట్టి భయపెట్టించి కాంప్రమైజ్ చేసుకోవాలి, లేదట్లయితే నీవు కూడా జైలుకి పోతామని భయపెట్టించింది వాస్తవమా కాదా వెరిఫై చేయండి. ముందు పోలీస్ స్టేషన్కి వచ్చిందా లేదా వెరిఫై చేయండి, బాధితులకు వీళ్ళు ఫోన్ చేసిందా లేదా వెరిఫై చేయండి, సీసీ ఫుటేజ్ ఫోన్ చేయండి, వెరిఫై చేయండి. వీళ్ళ తర్వాత గంట తర్వాత వాళ్ళు వచ్చిందా లేదా. మరి బాధితులను పట్టుకున్న బాధితులు రాత్రి పోలీస్ స్టేషన్ ఎందుకు బయటకు పోయారు, దాన్ని కూడా చేయండి. అంటే కొంతమంది అవినీతి పోలీస్ అధికారులు ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక వ్యాపారాలు కావచ్చు, భూముల సెటిల్మెంట్ కావచ్చు, రకరకాలుగా అధికార పార్టీల వాళ్ళను ఒప్పించడానికి వాళ్ళు అవినీతికి పాల్పడుతూ ఇలాంటి మహిళల పట్ల కూడా ప్రవర్తించిన తీరు ఇలా సభ్య సమాజం ఊరుకోదు. అవన్నీ వెరిఫై చేయించండి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. బాధిత కుటుంబం బాధలో ఉంది, భయపడుతూ ఉంది. ప్రభుత్వం ఆత్మరక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ₹1 కోటి నష్టపరిహారం ఆమెకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆమెకు మరి ప్రభుత్వంలో ఎక్కడైనా ఉద్యోగ అవకాశం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు ఆమె బతకలేదు. వీళ్ళు పట్టపగులే హత్య చేసినా పట్టించుకుంటూ లేడు. హత్యనేది పట్టపగులు 2 నెలల పసిగుడ్డును హత్య చేసినా పట్టించుకుంటూ ఆతుడు లేడు. పోలీసుల మీద నమ్మకం లేదు. పోలీసులే బచ్చకులే ఇక్కడ రక్షకులే ఎవరిని కాపాడతాడు? కంచె సీఎం వేసినట్లు ఉంది ఇక్కడ వ్యవహారం. కాపాడేడే కన్నేస్తే ఏమైపోవాలి ఈ ప్రపంచం? కనుక డిపార్ట్మెంట్ పట్ల నమ్మకం లేదు, అక్కడ న్యాయ వ్యవస్థ పట్ల కూడా మరి అక్కడ ఉన్నటువంటి అధికారుల పట్ల కూడా నమ్మకం లేదు. ఆమె ఎక్కడ బతుందో తెలియదు. కనుక వెంటనే ఆమెకు ఉద్యోగం ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో హత్యానేర కింద ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళను ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు ఇవ్వాలి. గతంలో ఏ రకంగా అయితే పోలీసులు వ్యవహరించిండ్రో ఆ రకంగా వ్యవహరించి కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. లేనట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన ఉంటుంది. అది ఏ కులమైనా ఏ మతమైనా సరే. ఇలా మేము చెప్తా ఉన్నాం, కులాలకు మతాలకు అతీతంగా ఈ సంఘటన పైన స్పందించాల్సిన అవసరం ఉంది. మనిషి పుట్టినవాడు ఎవరైనా సరే ఈ సంఘటనను, దురదృష్టమైన సంఘటనను ప్రతి ఒక్క వ్యక్తి ఖండించి బాధిత కుటుంబానికి అండగా నిలబడి చట్టరీత్యా